దెబ్బతో నీ ఆట కట్రా. ఆ ఆ ఇప్పుడాడ్రా. ఏమిటి సార్? ఎందుకు సార్? ఎక్కడికి సార్? మా ఇంటికి వెళదాం. అక్కడికి తీసుకెళ్లి కొడతారా సార్? లేదురా, ఇవాళ కృష్ణాష్టమి, నీకు తెలుసుగా. మాకెలా తెలుస్తుంది సార్? మాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరుగా. అందుకే కాస్త ప్రసాదం తీసుకువెళదు గాని. సార్ నిజంగా ప్రసాదానికేనా సార్? కూర్చో బాబు. లలిత, ఇదేంటి? ఆ అబ్బాయి ఫోటోకి దండ వేశారేంటి? ఆ అబ్బాయి చచ్చిపోయాడుగా. బాబు ఏమిటి బాబు వెళ్ళిపోతున్నావు? క్షమించండి సార్, మీ అబ్బాయికి ఇలా జరిగిందని నాకు తెలియదు సార్. అలా జరుగుతుందని మాకు కూడా తెలియదయ్యా. రా, కాస్త ప్రసాదం తీసుకుని ఇందాక పాడావే ఆ పాట పాడుదు గాని. సార్ నాకు చేత కాదు సార్, నేను పాడలేను సార్. ఇందాక పాడావు కదరా. సార్ అది పాట కాదు సార్, బాగుండదు సార్. బాగుంటుందిరా. సార్ నాకు రాదు సార్. నువ్వు పాడగలవురా. సార్ నేను పాడలేను సార్. వచ్చురా. సార్ నిజంగా నాకు రాదు సార్, ఒట్టు సార్, నాకు రాదు సార్. సార్ నేను పాడరా. పాడలేను సార్, నాకు రాదు సార్, నేను పాడలేను సార్. ఆగులలిత, మన బిడ్డ చనిపోలేదు. మన మహేష్ గొంతులో ఉన్న నాదాన్ని ప్రతిధ్వనింపజేయటానికి ముగ్గురు మహేశ్వరులను అందించాడు ఆ దేవుడు. సంగీతం ఉన్నంత కాలం మన బిడ్డ చిరంజీవి. వాడే కాదు, సంగీతమే ఊపిరిగా జీవించిన వాళ్ళందరూ సంగీతం ఉన్నంత కాలం చిరంజీవులే. త్రివర్గ ఫలదా సర్వే దానయజ్ఞ జపాదయ. దాన యజ్ఞ జపాదులు ధర్మ అర్థ కామములను మూడు పురుషార్థములను మాత్రమే సిద్ధింపజేస్తే ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదం.
కేవలం సంగీత జ్ఞానం ఒక్కటే ఆ మూడింటితో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అటువంటి నాదబ్రహ్మాన్ని ఉపాసించి ధన్యులైన వారు చిరస్మరణీయులు. వారి పాదార విందములకు భక్తి ప్రపత్తుల కళాంజలి ఈ శృతిలయలు. నమస్కారం నాయుడు గారు. ఎవరు? ఎమ్మెల్యే గారా? ఏమిటి పండగ స్నానానికి వచ్చారా? అవునండి. ఎలా ఉంటుంది మీ ఆరోగ్యం నాయుడు గారు? బాగోలేకపోవడానికి నేనే రాజకీయాల్లో లేనుగా. ఆ? వింటున్నాను. మీరు అప్పుడప్పుడు మన దేశాన్ని గురించి పరిస్థితుల గురించి మైకులో మాట్లాడుతున్నారట. అంటే దీపం ఉండగానే కీర్తి సంపాదించుకుంటున్నారన్నమాట. ఆ, మా అదే పాటి కీర్తండి పదవులు ఉన్నంత వరకే కదా. అదిగో మీరు సంపాదించబోయే కీర్తి ఉందే, అది మాత్రం శాశ్వతం. ఆ ముగ్గురిని సంగీతంలో నిష్ణాతుల్ని చేసేశారు. ఇక వాళ్ళు ఆర్జించబోయే కీర్తి అంతా మీకు దక్కేదేగా. మరీ అంత పొగడానికి ఇది సభా వేదిక కాదు, ముందు మైకులు లేవు. ఆ? నాయుడు గారు భలేవారే. అడుగో పెద్దవాడు నారాయణ, శంకరం, మురళి. నమస్కారం అండి. మన నియోజకవర్గం వారే కోదండపాణి గారు, పారిశ్రామికవేత్త ప్లస్ ఎమ్మెల్యే. అంటే బంగారానికి తావి కూడా అంటించుకుంటున్నారన్నమాట. నాయుడు గారు, ఈ విషయమై ప్రభుత్వాధికారులకి నేను అప్పుడే గాలి అందించేశాను. మరి మీరు కూడా ఒకసారి వచ్చి మీ సంగీత భారతిని ఎలా ఓ గురుకులం స్టైల్లో ప్రారంభిద్దామనుకుంటున్నారు, మన త్యాగయ్య, అన్నమయ్య, గోపాల్ని ఎలా వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారు? ఆ మహానుభావుల్ని నేను వెలుగులోకి తీసుకురావటం ఏమిటయ్యా పిచ్చివాడ. చీకట్లో ఉన్న మన బిడ్డలకి వెలుగు చూపించాలనే నా ఆశ. ఆ నాదబ్రహ్మలు అందజేసిన మణిపూసల్ని మనం పదిలిపరుచుకోవాలనే నా విశ్వాసం. నిజమే అనుకోండి, కానీ మీరే స్వయంగా వచ్చి ఒకసారి చెబితే. మన సంస్కృతిని గురించి చెబితే గాని అర్థం చేసుకోలేని సంస్కారహీనుల్ని నేను కలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిమానంతో నాకు పని లేదు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.